స్తుతిపాత్రుడా మీకు స్తోత్రాలు. మాకు మరి ఒక దినం ఇచ్చావు. ఈ దినమంతా మేము ఏ కార్యాలు చేయాలో, ఏ కార్యాలు చేయకూడదో మీ ఇష్టానుసారంగా మమ్మల్ని నడిపించండి. ఈ దినము కీర్తన 31:24 మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. బీ స్ట్రాంగ్, బీ కరేజెస్. याव बांधो और तुम्हारे हृदय దృఢ్ రహే. అవును, ధైర్యం కావాలండి. పిరికితనము సైతాంది, ధైర్యం ఇచ్చేవాడు దేవుడు. అధైర్యం వల్ల దేవునికి చేయవలసిన కార్యాలు చేయలేకపోతాం. ధైర్యం పుంజుకోవాలి. ధైర్యము దేవుడిస్తాడు. కీర్తన 27:14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకునము, యెహోవా కొరకు కనిపెట్టుకునము. ధైర్యం కావాలంటే దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు. దేవుడు పిరికోడు కాదండి, సైతాను పిరికోడు. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎదురు నుండి పారిపోదా. సైతాను పిరికోడండి. పిరికోని నమ్ముకునే వాళ్ళు ఇంకా ఎంత పిరికోలో ఆలోచించండి. అయితే అపోస్తలుల కార్యం 28:15 పౌలు వారిని చూచి దేవుని కృతజ్ఞత చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. అయితే తను నమ్మిన బిడ్డలు, విశ్వాసులు తను చూసేదానికి వచ్చినప్పుడు వాళ్ళు చూచిన వెంటనే ధైర్యం వచ్చింది పౌలుకు. అవును, దేవుని పిల్లల మధ్య ధైర్యంగా ఉన్నారు. అయితే మన నీరసాన్ని తొలగిస్తుంది. దేవునితోనూ దేవుని పిల్లలతోనూ సహవాసం కలిగి జీవించినప్పుడు ధైర్యాన్ని వస్తుంది. సోదరి, పనికిరాని వారితో సహవాసం చేయొద్దు. పనికిరాని వారితో సహవాసం చేస్తే పనికిరాని అలవాట్లు వస్తాయి, ధైర్యం పోతుంది. అయితే ధైర్యవంతుడైన దేవుని మీద ఆనుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మేము మీ మీద ఆనుకొని ధైర్యవంతులై మీ కొరకు కనిపెట్టి ముందుకు సాగేదానికి ఈ దినమంతా వింటున్న శ్రోతలందరినీ కనికరించమని, వారి అక్కర్లని కృపలో తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.